హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడ నగేష్ నామినేషన్కు పార్లమెంటు నియోజకవర్గ నలుమూల నుంచి బీజేపీ అభిమానులు తరలివచ్చి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. పట్నంలో రామ్లీలా మైదాన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ కూడల మీదుగా కొమరం భీం కూడల వరకు కొనసాగింది. ఈ భారీ ర్యాలీలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మోసపూరిత మాటలతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపం 4 నెలల్లోనే బయటపడిందని, ఇటీవల ఆదిలాబాద్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, ముఖ్యమంత్రి హోదాలో దిగజారి మాట్లాడుతున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని, గోడం నగేష్ 2 లక్షల మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గోడం నగేష్ గారి నామినేషన్ ప్రక్రియని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 20-25 రోజులు పార్లమెంటు పరిధిలో వాతావరణం అంతా కూడా ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేసుకోవాల్సిందే, ఇది మా అందరి బాధ్యత అనే విధంగా ప్రతి ఒక్కరు ఓటరు మహాశయులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. స్వచ్ఛందంగా ఈరోజు నామినేషన్ కొరకు అభిమానులు నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావాలని బలంగా కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిగా తరలివచ్చి వాళ్ళంతా కూడా సంఘీభావం ప్రకటించడం జరిగింది. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలలో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. అదేవిధంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ గారికి కమలంపూ గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని బహుమతిగా ఇవ్వవలసిందిగా పేరు పేరున ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గోడం నగేష్ గారి నామినేషన్కి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదే మాదిరిగా 4 ఎమ్మెల్యేలతో సహా ఇప్పుడే నామినేషన్ని ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే ప్రసంగంతో పాటు మళ్ళీ తప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది. కేవలం వారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిధులు లేవు, మళ్ళీ ఇక్కడ తుమ్మిడెట్టి అని, కుప్టి అని, సీసీ అని, పునరుద్ధరణ అని మళ్ళీ తప్పుడు వాగ్దానం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి నువ్వు ఇవన్నీ కూడా పూర్తి చేయకుంటే నీకు మళ్ళీ సార్ ఆదిలాబాద్లో మా ప్రజానీకం కాలు పెట్టనీయరని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటేని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి ఏదో ఒక రకంగా టీఆర్ఎస్కి మద్దతు తెలపాలని చెప్పేసి వాళ్ళు ఒక నాటకం ప్రకారం ఇది ఈరోజు ఈ ఆట ఆడుతూ ఉన్నారు. ఈరోజు వారిద్దరు ఒకటైపోయి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ గెలుపును అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఎన్ని జిమికులు చేసినా ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి నాయకులు, కార్యకర్తలు రామ్లీలా మైదాన్ నుంచి ఇక్కడ వరకు కలెక్టర్ చౌరస్తకి ర్యాలీగా రావడం, అనేకమైనటువంటి కార్యకర్తలతోటి ఈరోజు నామాంకన పత్రం పూర్తి చేసుకున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి పూర్తిగా ఈ జిల్లా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దేశంలో గౌరవ మోడీ గారి నాయకత్వంలో ఈ జిల్లా ప్రజానీకమంతా మాకు మద్దతుగా ఎంఆర్పిఎస్ కూడా రావడం జరిగింది. జిల్లా ప్రజానీకమంతా కూడా మోడీ గారి నాయకత్వాన్ని కోరుతూ ఉంది, దేశమే కోరుతూ ఉంది. జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి పార్లమెంటు సంబంధించిన ఓటర్లు ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఒకే నమ్మకం, విశ్వాసం ఈ దేశాన్ని
సమగ్రమైనటువంటి అభివృద్ధిని చేసే ఈ 10 సంవత్సరాల కాలంలో సమగ్రమైనటువంటి అభివృద్ధిని చేసినటువంటి మోడీ గారి నాయకత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా నామినేషన్ పత్రానికి సబ్మిట్ చేయడం జరిగింది. అధిష్టానం భారతీయ జనతా పార్టీకు గోడాం నగేష్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం చూస్తే పార్టీను ప్రొటెక్ట్ చేయడానికి 100% ఆయనకే టికెట్ ఇస్తున్నారనే విషయానికి గుర్తిస్తూ ఇన్ కేస్ ఎప్పుడైనా ఏమైనా జరిగితే పార్టీకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మరి ఈరోజు నేను కూడా సెకండ్ నామినేషన్ వేయడం జరిగింది. మరి బీఫామ్ ఆయనకి ఇచ్చిన తర్వాత ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చిన తర్వాత కాదు ఇచ్చారు, కానీ ఇచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నడ్డా గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి నాయకత్వంలో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి గెలిపించడానికి సహాయశక్తుల కృషి చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి పార్టీ అయినా కానీ ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలైనగా అన్యత భావించకుండా ఐఆమ్ ఫర్ పార్టీ, ఐఆమ్ విత్ పార్టీ కోసం ఖానాపూర్ నియోజకవర్గంలో అయినా కానీ మరి ఆదిలాబాద్ పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి నా వంతు కృషి చేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీకు